ఈరోజు పెరుగు దోశ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ముందుగా మనం 4 గ్లాసెస్ రైస్ తీసుకొని అందులో 1 గ్లాస్ మినపప్పు పోసుకొని కొంచెం మెంతులు వేసుకొని పిరికడాన్ని అటుకులు వేసుకొని మనం మంచిగా కడుక్కోవాలి. ఒక 3-4 టైమ్స్ కడుక్కున్న తర్వాత మనం తగినంత పెరుగు యాడ్ చేసుకొని కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రైస్ అంతా మునిగే వరకు మనం పెరుగుతో నానబెట్టుకోవాలి. ఒక 5-6 అవర్స్ తర్వాత చూడండి, 5-6 అవర్స్ తర్వాత ఇలా దీన్ని తీసుకొని మనం మిక్సీ బౌల్లో వేసుకొని మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి అండి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత నైట్ అంతా మనం దీన్ని పులియనివ్వాలి పిండిని. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా కలుపుకోవాలి అండి. కలుపుకొని అందులో తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకొని దోశ ప్యాన్ పైన వాటర్ చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా పోసుకోవాలి అండి. దీన్ని స్ప్రెడ్ చేయకూడదండి. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని కాల్చుకోవాలి అండి. దోశ నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి అండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇదే విధంగా ఇలా బబుల్స్ వస్తే మంచిగా ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు పిండి లూజ్ అయింది అనిపిస్తే అప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదండి, ఏదైనా ముక్కుడు, నాన్ స్టిక్ ముక్కుడు ఉంటుంది కదా, ఇలా చిన్న ముక్కుడు పెట్టుకొని ఐరన్ అయినా పర్లేదు, ఆయిల్ వేసుకొని దానిలో ఈ వీడియోలో చూపించిన విధంగా మనం పిండిని పోసుకొని దానిపై నుంచి ఆయిల్ పోసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం దోశని కాలనివ్వాలి. చూడండి, అంతే. ఇట్లా బన్ దోశలాగా బాగుంటుందని ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లావుగా కావాలనుకునేవారు పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసే దోశ కాకుండా ఇలా పెరుగు దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శాండీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.